వలసదారుల విషయంలో కొన్నాళ్లుగా అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్ను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఈ చర్యకు ఉపక్రమించామని యుఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. 75 దేశాల వ్యక్తులు అమెరికా ప్రజల నుంచి ఆమోదయోగ్యం కానంత అధికంగా సంక్షేమ ఫలాలు పొందుతున్నారని, అందుకే వారి ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ను నిలిపివేయాలని నిర్ణయించామని ఎక్స్ వేదికగా పేర్కొంది. కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను సంగ్రహించకుండా రక్షణ కల్పించేంత వరకు, వారు తమకు భారంగా మారరని నిర్ధారణ అయ్యేంత వరకు ఈ నిలిపివేత అమల్లో ఉంటుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ సర్కార్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుందని ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ కూడా ఉన్నాయి.